హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణయ సిస్టర్స్. ఈ రోజైతే నేను గుంటూరులోని సండే మార్కెట్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ అరండల్పేటలోని సండే మార్కెట్ ఇలా ఉంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు ఇలా ఉంటుంది ఈ మార్కెట్ అనేది చూడడము. సో నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నేను ఏమేమైతే చూసానో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో దట్ గుంటూరులో ఉన్న వాళ్ళు ఉంటే మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది అని అనుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇది ఎగ్జాక్ట్ ఎక్కడ అంటే డిస్ట్రిక్ట్ జైల్ ఉంటుంది కదండి, మన పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్ లేన్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. 4th, 5th, 6th, 7th, 8th ఇలాగ ఒక 4-5 లేన్స్ అయితే ఉంటాయి స్ట్రీట్ మార్కెట్ అంతా కూడా. సో బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓన్లీ ఇష్యూస్ ఇక్కడ పార్కింగ్ ఇష్యూ అయితే మీకు కొంచెం ఉంటుంది. సో మనం ఏంటంటే అటువైపు రోడ్కి ఇవతల వైపు పార్క్ చేసుకొని ఇటు వచ్చి షాపింగ్ చేస్తే బాగుంటుంది. అంటే ఏదో చక్కగా ఈవినింగ్ వాక్ చేసినట్టు ఉంటుంది, అలాగే 4 చూసినట్టు ఉంటుంది అనమాట. బండి మీద వెళ్ళి షాప్ చేయాలంటే మాత్రం అక్కడ కష్టం అయిపోద్దండి, బికాస్ పార్కింగ్ అది ఏమి ఉండదు. మీకు నచ్చిన ఐటెం కొనుక్కోవాలన్నా సరే మీరు అలా చూస్తూ కొనుక్కోలేరు కదా, ఏదైనా మనం దిగి ఎక్స్ప్లోర్ చేసి తీసుకుంటేనే బాగుంటుంది. సో అదనమాట. ఇది ఓన్లీ సండే మాత్రమే ఉంటుందండి. ఈవినింగ్ 5-5:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. నైట్ 10-11 వరకు అయితే మార్కెట్ ఉంటుందండి. సో ఇక్కడ A to Z బజార్ అని చెప్పొచ్చు అనమాట. అన్నీ దొరికేస్తాయి. చూసారా, లెహెంగాస్, ఇంకా బట్టలు చూడండి అసలు వింతగాను ఇట్లా బండి మీద పెట్టి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట మొబైల్ కార్ట్స్లోని. నాకైతే భలే అనిపించాయి. ఇంకా చెప్పుల విషయానికి వస్తానండి. అసలు బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్, చిన్న పెద్ద, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు అనే తేడా లేకుండా అందరికీ అందుబాటు ధరల్లోని రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయండి. ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి, చెప్పులు నార్మల్గా ఉన్నాయి, డైలీ వేర్ ఉన్నాయి, ఆఫీస్ వేర్ వేసుకోవడానికి వీలుగా ఉన్నాయి, క్రాక్స్ ఉన్నాయి. క్రాక్స్లో కూడా బ్రాండెడ్ క్రాక్స్ సెట్ అండి 1600 అట్లా చెప్తున్నారు. బార్గెన్ చేస్తే 700-800కి అయితే ఇచ్చేస్తారు. బట్టల విషయానికి వస్తానండి. ఇట్లానా మన కార్డ్ సెట్స్ అయితే ఉన్నాయన్నమాట. కార్డ్ సెట్స్ 300 ఆ ప్రైస్ రేంజ్ అయితే చెప్తున్నారు. క్వాలిటీ కూడా బాగానే ఉందండి. ఇలాంటి మార్కెట్స్లో మనం ఏమైనా తీసుకున్నప్పుడు క్వాలిటీ 1 or 2 times చెక్ చేసి తీసుకోండి, ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి ఉండవు కదా. నాకైతే ఇది నచ్చాయండి, బాగుంది కదా, చాలా సూపర్ కలర్ అండి, మంచి క్రీమ్ షేడ్లో అయితే ఉన్నాయన్నమాట. మంచి మంచి ప్రింట్స్ కూడా ఉన్నాయి, నాకు భలే నచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అయితే చెప్పారనమాట. మనకి బాగున్నాయి ఇలాంటి కార్డ్ సెట్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ ఏ లైన్ కుర్తీస్ కూడా ఉన్నాయండి, మనకి స్ట్రైట్ కట్టే కాదు, అవి కూడా బాగున్నాయి అనమాట. అది కూడా 2 పీసెస్లో ఉన్నాయి, 3 పీసెస్లో కూడా అవైలబిలిటీలో ఉంది. నేను ఇప్పుడు చూపించేది అయితే 2 పీసెస్ అనమాట. మనకి ఏ లైన్ కుర్తీ ఫ్రాక్లా వచ్చి ప్యాంట్ కూడా వస్తుంది. ఇది కూడా కాస్ట్ 50 రూపీస్ అయితే చెప్పారండి. ఇంకెక్కడ ఉన్న ఫ్రాక్ మోడల్స్ అనమాట ఈ బండి మీద ఉన్నవన్నీ కూడా. ఈ ఫ్రాక్ అన్నీ కూడా నైరా కట్ వచ్చింది. ఇదైతే నైరా కట్ వచ్చి ప్యాంట్ అయితే ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా అంతే మోడల్ అండి, అన్ని నైరా కట్ అనే కాదు, బాగున్నాయి ఫ్రాక్స్ అయితే. మనకి S నుంచి XXL, XXL సైజ్ పట్టే వరకు కూడా ఉన్నాయన్నమాట, ఫ్రీ సైజ్. అండ్ ఇంక ఈ పలాజో ప్యాంట్స్ వచ్చేసి 100 రూపీస్ చెప్పారు. అండ్ ఇక్కడ చూసారా మీరు, బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చిన్ని చిన్నవి చాలా క్యూట్గా అనిపించాయి అనమాట. 20, 30, 40, 50 ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. ఈ పర్ల్స్ చాలా బాగున్నాయి కదా. జుమ్కాస్ కూడా ఉన్నాయండి, అవి కూడా మనకి 40 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేస్తున్నాయి అనమాట. చిట్టి చిట్టి స్టడ్స్ కూడా ఉన్నాయి, అవి అయితే 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇది బాగుంది కదా, ఈ పర్ల్ అయితే నేను తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 20 రూపీస్ అన్నారు. నాకు బాగా అనిపించింది అనమాట. ఇట్లా మనం చూస్ చేసుకుంటే మంచిగా దొరుకుతాయండి. కొరియన్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా పింట్రెస్ట్ మోడల్స్ కదా, ఇవి కూడా మనకి జస్ట్ 30-40 రూపీస్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. చాలా క్యూట్ అనిపించింది ఈ బౌ మోడల్ కూడాను. ఇట్లా క్యూట్వి మనం జాగ్రత్తగా ఏరుకుంటే దొరుకుతాయండి. మంచి ప్రైజెస్కి అయితే ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ కూడా ఎక్కువే ఉన్నాయండి. ఈ బండ్లు ఏంటంటే రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇయర్ రింగ్స్ బండ్లు లాంటివి 20 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ జుమ్కీస్ బాగున్నాయి కదా, జస్ట్ 40 రూపీస్ అంట. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఇది కూడా చూడండి మంచి వెస్ట్రన్ వేర్లో ఉంది. ఇదేంటంటే మిక్స్డ్ అనమాట. వెస్ట్రన్ వేర్ ఉన్నాయి, ట్రెడిషనల్ వేర్ ఉన్నాయి, డైలీ వేర్ పెట్టుకోవడానికి స్టార్ట్స్ లాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసేయండి. అండ్ ఇక్కడ రోడ్ మీద ఇలా బొమ్మలు అయ్యి అయితే అమ్మేస్తున్నారు. పిల్లలకి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా ఇలా లైట్తో ఉన్నవి. ఇది చూసారా, బొంగరం లాంటిది, దీని కాస్ట్ 50 రూపీస్ అంట. లైట్ తోటి బాగుంది కదా. అండ్ ఇక్కడ చూడండి పచ్చళ్ళు వేసుకునే సెరామిక్ జాడీలు అనమాట. దాని కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ అయితే చెప్పారు. చిన్నది వచ్చేసి 50 రూపీస్ అయితే చెప్పారనమాట. ఇంక ఈ టీ కప్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, డజన్ 60 రూపాయలట. ఇందులో మోడల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట, వెరైటీగా అనిపించింది. ఇక్కడ ఇవే కాదండి, పర్ఫ్యూమ్స్, అత్తర్లు, సెంట్లు ఇలాంటివి కూడా అమ్మేస్తున్నారు అనమాట. ఇది కూడా మనకి 50 రూపీస్, 100 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా జ్యువెలరీ, 1 గ్రామ్ జ్యువెలరీ కూడా ఉన్నాయండి రోడ్ల మీదే. అండ్ ఇది చూసారా, బ్లాక్ బీడ్స్ అయితే మనకి 50 రూపీస్, 100 రూపీస్, 150, 200 అట్లా ప్రైస్ రేంజ్ అయితే ఉన్నాయన్నమాట. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. బ్లాక్ బీడ్స్ కూడా బాగున్నాయి. ఇవన్నీ వచ్చేసి 100 రూపీస్ అంట.
నాకైతే నచ్చినాయి, క్యూట్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా పైన ఉన్నవన్నీ కూడా 150 రూపీస్ అట్లా చెప్తున్నారు. కొంచెం డిజైన్ పెరిగిందనమాట. ఇంక ఇవి క్రిస్టల్ బీడ్స్లో కూడా ఉన్నాయండి. ఇక్కడ క్లిప్స్ కూడా ఉన్నాయి రకరకాలు. అండ్ ఇవి చూసారా, ఇప్పుడు ఎట్లానో వింటర్ సీజన్ కదా, సో కోట్స్ అయితే ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలకి ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. ఇదైతే మా బాబుకి బాగుంటుందేమో అని చూసాను. దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అయితే చెప్పారన్నమాట. మనకి ఏంటంటే బార్గెన్ కూడా చేసుకోవచ్చండి, స్ట్రీట్ మార్కెట్ కాబట్టి నెగోషియబుల్ అనమాట. అండ్ ఇవి చూసారా, డోర్ మ్యాట్స్ ఇట్లా చాలానే ఉన్నాయి. ఈ చాప్ వచ్చేసి మనకి 270 రూపీస్ అయితే చెప్తున్నారండి. ఇట్లా మీరు కావాలంటే బార్గెన్ అయితే చేసుకోవచ్చు. నేను చెప్పినట్లు డోర్ మ్యాట్స్ కూడా 30 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి. ఇప్పుడు వింటర్ కదండి, ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. సో ఇయర్ మఫ్స్ అయితే మనకి 250 రూపీస్ అయితే చెప్తున్నారండి. ఇట్లా ప్రెస్ చేస్తే ఇయర్స్ లేస్తున్నాయి కదా, బాగున్నాయి ఇది కూడాను. అండ్ ఇట్లా హౌస్ హోల్డ్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయండి, 20 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్కి. మన డైలీ వేర్ అట్లా ఏమైనా కావాలన్నా కూడా తీసుకోవచ్చు. క్యూట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, కీ చైన్స్ లాంటివి అట్లా రకరకాలు అయితే అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. అండ్ చూసారా, నాకు ఇవన్నీ చూస్తే చాలా బాగా అనిపించిందండి. ఈ ఏజ్లో కూడా ఆవిడ కష్టపడి ఇంకా ఇలా అమ్ముతున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇవిడ దగ్గర బాగున్నాయండి కలెక్షన్ కూడాను. మ్యాట్స్ పూజల్లో వేసుకోవడానికి వాటికి కూడా వీలుగా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా రోడ్ల మీద ఇలా డెకరేటివ్ ఐటమ్స్ అయితే అమ్మేస్తున్నారండి. బాగున్నది కదా ఇది. నేను పేరు అడిగానండి, ఎంత అంటే 200 అయితే చెప్పారన్నమాట. మనం బార్గెన్ చేస్తే ఇస్తారు మనకి, 150కి అంతగా ఇవ్వచ్చేమో. నాకైతే నచ్చినాయి కానీ నేనైతే తీసుకోలేదు, చూసాను. అండ్ ఈ దిండ్లు అయితే బాగున్నాయండి. మనకి జత 250 రూపీస్కి ఉన్నాయి, 300 రూపీస్కి కూడా ఉన్నాయన్నమాట. బాగున్నది, క్వాలిటీ కూడా బాగుంది, తీసుకోవచ్చు అనమాట. అండ్ ఈ శారీ చూసారా, భలే ఉంది కదా, బెనారసీలోని జార్జెట్లో అయితే వచ్చిందండి. కలర్ కూడా చాలా బాగుంది. అసలు డ్యామేజ్ అయితే ఏమీ లేదండి. దీని కాస్ట్ ఎంతో తెలుసా, జస్ట్ 200 రూపీస్ అయితే చెప్తున్నారు. ఆ ప్రైస్ రేంజ్కి ఇంత మంచి చీరలు వస్తున్నాయంటే నేనే నమ్మలేకపోయాను. అంటే ఏమైనా డ్యామేజ్ ఉంటుందా ఏంటి, లేకపోతే యూజ్ శారీసా ఏంటో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి 100-200 రూపాయలే చెప్తున్నారు అనమాట. ఆ ప్రైస్ రేంజ్కి ఇలా చీరలు కూడా అమ్మేస్తారని నేను ఫస్ట్ టైం అండి చూడటము. రోడ్ల మీద ఇలా చీరలు పెట్టి అమ్మడం. మీరు చూసారు కదా, భలే ఉంది కదా, కలంకారీ కాటన్లో అయితే వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ అయితే చెప్పారు. నాకు బాగా అనిపించింది అనమాట. ఇలాంటివి ఏంటంటే శారీస్ కింద కూడా వేర్ చేసుకోవచ్చు, లేదంటే మేము ఏమైనా డిజైన్ చేసుకొని ఫ్రాక్స్ కింద కూడా కుట్టించుకోవచ్చు కదా. ఈ శారీ కూడా బాగుందండి. ఇది కూడా జస్ట్ 200 రూపీస్ అంట. డ్యామేజ్ అయితే ఏం లేదండి, ఆవిడ తీసి చూపిస్తున్నారు. పబ్లిక్ కూడా చాలా మందే కొనుక్కుంటున్నారండి. ఇంకా చీరల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే చాలా రెగ్యులర్ కస్టమర్స్ అంట. చెప్తున్నారు లాస్ట్ టైం ఈ శారీస్ ఉన్నాయి, ఇప్పుడు ఇవి లేవు అనుకుంటున్నాను. అండ్ ఈ శారీస్ చూసారా, జార్జెట్ శారీస్ అండి. ఇవన్నీ కూడా జార్జెట్ షిఫాన్ మెటీరియల్లో అయితే ఉంది, ఫాలింగ్ మెటీరియల్. ఇవి ఈచ్ జస్ట్ 100 రూపీస్ అంటండి. విత్ బ్లౌజ్ పీస్ అయితే వస్తాయట ఇవన్నీ కూడాను. అంటే మనకి ఇంచుమించు 6.5 మీటర్స్ అయితే వస్తాయంట. బాగున్నాయి కదా, ఇంత తక్కువ ప్రైస్కి వీళ్ళకి ఎలా కిడుతున్నాయో నాకు అర్థం కావట్లేదండి. ఇలా రోడ్డు మీద మంచాలు వేసి అమ్మేస్తున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా నాకైతే చాలా వింతగా అనిపించింది. ఇది డైలీ వేర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటివి మీరు ఫ్రాక్స్కి వాటికి డిజైన్ చేసుకున్నా బాగుంటుంది అనమాట. ఎందుకంటే డిజైన్స్ కూడా చాలా క్యూట్గా అయితే ఉన్నాయి, కలర్స్ కూడా బాగున్నాయండి. ఇవన్నీ ఏంటంటే జాగ్రత్తగా మీరు ఎంచుకోవడం బట్టి ఉంటుంది అనమాట. జాగ్రత్తగా చూసి తీసుకోండి. నాకైతే ఈ కలర్ ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట, జస్ట్ 100 రూపీస్ అంట. ఇదే కాకుండా ఇంకో శారీ కూడా తీసుకున్నాను అండి, రెడ్ కలర్. అది కూడా మనం ఏమైనా ఫ్రాక్ కుట్టించుకోవడం బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే ప్యూర్ కాటన్ ఉన్నాయండి. కాటన్ శారీస్ అన్నీ కూడా మనకి 150 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్ అయితే చెప్తున్నారు. నాకైతే ఇది భలే అనిపించిందండి, జస్ట్ 150 రూపీస్ అంటే ఎవరు నమ్ముతారండి బాబు, 150 రూపాయలకి ఎంత మంచి చీరలు వస్తుంటాయి. బాగున్నాయండి. అండ్ ఇక్కడ ప్లెయిన్స్ కూడా ఉన్నాయండి జార్జెట్స్లోని, అవి కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. దీని కాస్ట్ కూడా జస్ట్ 100 రూపీస్ అంటండి. ఆ ప్రైస్ రేంజ్కి అయితే ఈ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందనే చెప్పొచ్చు అనమాట. ఇవి మనం శారీస్కి లేస్ ఏదైనా వేసుకొని అలా ప్లెయిన్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఏమైనా ఫ్రాక్స్ చేసుకోవడం కూడా బాగుంటుంది. ఇంకా దారిలో అలా అలసిపోతాం కాబట్టి తిండి బండారాలు కూడా ఉన్నాయండి ఎక్కడికక్కడే. సో హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు అనమాట తినేస్తూను. అండ్ నెక్స్ట్ ఇలా డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయండి. ఇలా క్యూట్ ఫ్లవర్ పాట్స్ అయితే ఉన్నాయి, ప్లాంట్స్ కూడాను చాలా బాగున్నాయి. ఇవన్నీ ప్లాస్టిక్ అని అనమాట. నేను ఒకటి అడిగానండి, ఒక పెయిర్ వచ్చేసి 350 రూపీస్ అయితే చెప్పారు. మనం బార్గెన్ చేస్తే మేబీ ఇంకా తగ్గించచ్చేమో. ఇంకా నేనైతే ఏం అడగలేదు, జస్ట్ చూసాను అంతే. టాయ్స్ కూడా ఇట్లా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారండి. ఇంకా క్రాకరీ అన్నీ అమ్ముతున్నారండి, ప్లేట్లు, స్పూన్లు, గరెట్లు, గ్లాసులు అన్నీ అనమాట. జార్స్ కూడా ఉన్నాయి, క్రాకరీ కూడా చాలా ఉన్నాయి. ఇంకా హౌస్ హోల్డ్ ఐటమ్స్ ప్లాస్టిక్లో కూడా ఉన్నాయండి. ఇలా స్టూల్స్, మనకి పూల కుండీలు, బకెట్లు, మగ్గులు, చెత్త వేసుకోవడానికి బొట్టలు, రకరకాలండి. ఇంకా ప్యాన్స్ ఐరన్వి కూడా ఉన్నాయి, స్టీల్ ఉన్నాయి, అల్యూమినియం ఉన్నాయి. అన్ని రకాల గిన్నెలు కూడా ఇక్కడ అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. రోడ్డు మీద ఒకటా రెండా మీ ఇంటికి కావాల్సిన A to Z అన్నీ కూడా ఇక్కడ మనకి దొరికేస్తున్నాయి అనమాట. సో హ్యాపీగా ఓపిక ఉన్నప్పుడు వచ్చి ఒకసారి అలా ఈవినింగ్ ఒక వాక్కి వెళ్ళినట్టు వెళ్ళండి. మీకు ఏమైనా నచ్చినవి ఉంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కూడాను. చెప్పుల్లో కూడా ఇక్కడ చాలా రకాలైతే ఉన్నాయండి. మనం చూడాలే కానీ జాగ్రత్త
క్లాత్గాను చాలానే ఉన్నాయి. ఇంకా జూట్ బ్యాగ్స్ అయితే 80 రూపీస్ అయితే చెప్తున్నారండి, బాగున్నాయి. ఇక్కడ లేడీస్కే కాదు జెంట్స్కి కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయన్నమాట. ఈ గిన్నెలు చూసారా భలే ఉన్నాయి కదా, దబరాలు. మనం ఏదైనా బిర్యానీ ఇలాంటివి చేసుకోవడానికి ఇలాంటి హండీస్ అయితే యూస్ఫుల్ అయితే అని చెప్పొచ్చు అనమాట. ఇంకా మనకు పెద్దవాళ్ళకే కాదండి, కిడ్స్కి కూడా చాలానే దొరుకుతాయి మీకు రోడ్డు మీద అయితే. ఇక్కడ ఏంటంటే ఏ వస్తువైనా 100 రూపీస్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మాత్రం నాకు ఈ స్టాల్లోని కొంచెం క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే కనిపించినాయి అనమాట. కలెక్షన్ అయితే బాగుంది వీళ్ళ దగ్గర. మా రిద్విన్ ఎక్కడ చూడు స్పైడర్ మ్యాన్ అద్దె పట్టుకుంటాడు అనమాట. సో వాడి కళ్ళు అంతా కూడా స్పైడర్ మ్యాన్ బొమ్మలు ఎక్కడ ఉన్నాయా అని చూస్తున్నాయి అనమాట. కానీ ఈ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర, డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఉన్నాయన్నమాట. కానీ వీళ్ళైతే కొంచెం నాకు కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు అనిపించింది. మనం ఏ ప్రోడక్ట్ పట్టుకున్నా కూడా రేట్ ఎక్కువే చెప్తున్నారు. ఇది చాలా బాగుంది కదా. ఈ సెట్ వచ్చేసి 750 రూపీస్ అయితే చెప్తున్నారు. 3+ ఏజెస్కి అయితే యూస్ఫుల్ అవుతుందంట. అండ్ ఈ సెట్ వచ్చేసి 500 అయితే చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా బార్గెన్ చేసుకోవచ్చండి, ఎందుకంటే ఇవన్నీ స్ట్రీట్ షాపింగే కదా. ఇది వచ్చేసి 150 రూపీస్ స్టార్. రిద్విన్ అయితే అది తీసుకున్నాడు, అది చూసిన వెంటనే కావాలన్నాడు. సో వాడికైతే అది స్పైడర్ మ్యాన్ నచ్చి తీసుకున్నాడు. అండ్ ఇవన్నీ కూడా 100 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. క్వాలిటీ అయితే బాగున్నాయండి ప్రోడక్ట్. టాడ్లర్స్కి, గర్ల్స్కి, బాయ్స్కి అందరికీ యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఈ కార్ చూసారా భలే ఉంది కదా, ఇట్లా మనం ప్రెస్ చేసిన వెంటనే రోబోట్ అయితే బయటకు వచ్చేస్తుంది. రిద్విన్ అది కూడా అడిగాడు అనమాట. సో అది కూడా వాడికైతే తీసుకున్నాము. అండ్ రోడ్డు మీద మనకి సాఫ్ట్ టాయ్స్ కూడా చాలానే కనిపిస్తున్నాయండి, భలే ఉన్నాయి తెలుసా, అన్ని క్యూట్గాను. అండ్ ఇది చూసారా హల్క్ అంట, ఆడు హల్క్లా లేడు, ఏదో దెయ్యం బొమ్మలా ఉన్నాడు అనమాట. దాని కాస్ట్ 100 రూపీస్ అంట. దిష్టి బొమ్మలో అయితే బాగా ఉపయోగపడుతుంది అనిపించింది. అండ్ ఇది అవెంజర్స్ కెప్టెన్ అమెరికా అనమాట. బ్యాట్మెన్ కూడా ఉన్నాడు. రిద్విన్కి అయితే బ్యాట్మెన్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకా అలా వెళ్తూ ఉంటే మళ్ళీ క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే కనిపించినాయి అండి. ఇందులో కొన్ని ఏంటంటే చాలా క్యూట్గా పింట్రెస్ట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. కొరియన్ ఇయర్ రింగ్స్ అంటాం కదా ఆ టైప్. ఇవి కాస్ట్ వచ్చేసి 40 రూపీస్, 20 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. చాలా రీజనబుల్ ప్రైసెస్ కూడా వస్తున్నాయి. స్టడ్స్లో కూడా చాలా రకాలే అయితే ఉన్నాయండి. అండ్ టాయ్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, సాఫ్ట్ టాయ్స్ అయితే మాత్రం ఇక టెడ్డీ బేర్స్లోని చాలానే సైజెస్ అయితే ఉన్నాయండి. చిట్టి సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా టెడ్డీ బేర్స్ రోడ్డు మీదే అమ్మేస్తున్నారు. చాలా బాగున్నాయి కదా, చాలా క్యూట్గా కూడా ఉన్నాయి కలర్స్ అయితే. అండ్ ఇక బ్యాంగిల్స్ విషయానికి వస్తే మట్టి గాజుల సెట్స్ అయితే అదిరిపోయాయండి. కొన్ని చోట్ల మెటల్ బ్యాంగిల్ సెట్స్ కూడా ఉన్నాయి. అవైతే ఈచ్ 100 రూపీస్ అయితే చెప్తున్నారు అనమాట డజన్. అండ్ ఇంకా ఇట్లా రోల్డ్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ కనిపించే ఇయర్ రింగ్స్ కానీ, నల్లపూసలు కానీ, చైన్స్ కానీ ఇట్లా రకరకాల రోడ్డు మీద అమ్మేస్తున్నారండి. 25 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 150 అట్లా డిఫరెంట్ ప్రైస్కి అయితే అమ్ముతున్నారు అనమాట. అండ్ ఇది చూసారా, నాకు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ముగ్గులు స్టిక్కర్స్ అండి, మనము వేసుకుంటాం కదా, స్టిక్కర్లు అంటించుకుంటాం కదా, బాగున్నాయి కదా, నాకైతే నచ్చినాయి అండి. ఇందులో కూడా చాలానే డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక తాతగారు అయితే అమ్ముతున్నారు. వీళ్ళ దగ్గర ఇంకా చాలా చార్ట్స్, కిడ్స్వి, దేవుడి పట్టాలు ఇలా చాలానే ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే ఈయన దగ్గర చూడండి. అండ్ ఇవి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించాయండి. ఇవి ఏంటంటే గడపలకు వేసుకునే స్టిక్కర్స్ అనమాట. 30 రూపాయలట ఒకటిను. మనకి ఫుల్ లెంత్ అయితే వస్తాయి అనమాట గడప వేసుకోవడానికి. అంటే ఈ మధ్యకాలంలో పెయింట్లు ఇలాంటివి వేసుకోలేకపోతే ఇలాంటి స్టిక్కర్స్ కూడా అంటించేసుకోవచ్చు. బాగున్నాయి కదా, ఇన్నోవేటివ్గా ఉంటాయి. ఐడియా కూడాను చాలా సింపుల్గా ఈజీగా అయిపోయాయి అనమాట. అండ్ ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా చాలానే ఉన్నాయండి. ఇయర్ ఫోన్స్, స్పీకర్స్ ఇట్లా చాలానే అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. మ్యాట్స్ కూడా బాగున్నాయండి. కాస్ట్ 250 రూపీస్ నుంచి అయితే చెప్తున్నారు, మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి. ఇదండి మొత్తానికి ఈ సండే మార్కెట్. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదండి. ఎక్స్ప్లోర్ చేయాలే కానీ పేషెన్స్ తోటి మీకు కావాల్సిన ఐటమ్ నచ్చిన ప్రైస్కి 1 or 2 times చెక్ చేసుకొని అయితే తీసుకోండి. ఎందుకంటే ఇలా కొన్న ప్రోడక్ట్స్ మనకి రిటర్న్ అయితే ఉండవు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. సో మీకు ఏదైనా అవసరం ఉంటే హ్యాపీగా సండే అలా ఈవినింగ్ ఒకసారి వచ్చేసి ఒక వాక్ వేసేయండి. మీకు నచ్చినవన్నీ హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.